జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. ఇరాన్ అమెరికా యుద్ధంలో అమెరికా వెనకడుగు వేసిందా? ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి పరిణామాలలో అమెరికా ఇక చేసేదేం లేక యుద్ధాన్ని ముగించడానికి ఓటమి ఎదురైనా పర్వాలేదు అనుకుందా? ప్రపంచంలో ఎవరికైనా ఎదురెళ్ళగల సత్తా ఉన్నటువంటి అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు తల వంచిందా? డొనాల్డ్ ట్రంప్ లాంటి మొండి ఘటం ఓటమిని అంగీకరించారా? పశ్చిమాసియాలో జరుగుతున్న భీకర యుద్ధంలో ఇప్పుడు ఎవరు ఊహించని మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నిన్నటి వరకు హార్మోజ్ జలసంధి తెరవకపోతే నాశనం చేస్తాం, పూర్తిగా ఇరాన్ని తుదుముట్టిస్తాం, ఇరాన్ని లేకుండా చేస్తామంటూ గర్జించిన అమెరికా ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు సైలెంట్ అయ్యింది? ఇరాన్ పెట్టిన కండిషన్లకు కూడా, వారు పెట్టినటువంటి భారీ కండిషన్లకు కూడా సరే చర్చిద్దామంటూ సీజ్ ఫైర్కి ఎందుకు అంగీకరించింది? 2 వారాల కాల్పుల విరమణ అమెరికా ఇచ్చిన గడువు కాదు, అది అగ్రరాజ్యం అంగీకరించిన ఓటమి అని ఇప్పుడు ఇరాన్ సగర్వంగా ప్రకటిస్తోంది. అసలు యుద్ధ భూమిలో ఏం జరిగింది? ట్రంప్ వెనక్కి ఎందుకు తగ్గారు? ఇది ఇరాన్ సాధించిన చారిత్రక విజయమా? యుద్ధంలో తుపాకీ తూటాల కంటే సైకలాజికల్ వార్ చాలా పవర్ఫుల్. సరిగ్గా ఇరాన్ ఇప్పుడు అదే ప్రయోగిస్తోంది. ట్రంప్ విధించిన డెడ్లైన్ ముగియడానికి కొన్ని గంటల ముందే అనూహ్యంగా కాల్పుల విరమణ ఒప్పందం తెరపైకి వచ్చింది. ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒక సంచలన స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అమెరికా తన అల్టిమేటాన్ని అమలు చేయకపోయింది. ఇరాన్ అఖండమైన ప్రతిఘటన ముందు అగ్రరాజ్యం పట్టు విడిచి ఓటమిని ఒప్పుకుంది అని అధికారికంగా ప్రకటించింది. ఒకప్పుడు అమెరికా కన్నెర్ర చేస్తే వణికిపోయిన దేశాలు ఉన్నాయి, కానీ ఇరాన్ ఏకంగా అమెరికానే తోక ముడిచిందని ప్రపంచానికి దండోరా వేసి మరీ చెబుతోంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. అమెరికా షరతులకు తలొగ్గి ఇరాన్ హార్మోజ్ జలసంధిని తెరవడం లేదు. ఇరాన్ పెట్టిన 10 షరతులకు అమెరికా తలొగ్గిందని ఇరాన్ వాదిస్తోంది. తాము జలసంధిని తెరుస్తాం, కానీ అది తమ నిబంధనల ప్రకారమే జరుగుతుంది. ఈ కాల్పుల విరమణ మా దయా దాక్షిణ్యాలపైన ఆధారపడి ఉంది అన్న రేంజ్లో ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. ఈ 10 షరతులు అమెరికా ఆహాన్నా దెబ్బతీసేలా ఉన్నాయని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అంటే అగ్రరాజ్యం మెడలు వంచి ఇరాన్ తన పంతం నెగ్గించుకుందా? డిక్టేటర్ పాత్ర నుంచి అమెరికా ఇప్పుడు డిఫెన్స్లో పడిపోయిందా అంటే అవునని ఒప్పుకోక తప్పదు. కానీ నాణానికి మరోవైపు చూస్తే కథ వేరేలా ఉంది. డొనాల్డ్ ట్రంప్ అంత ఈజీగా ఓటమిని అంగీకరించే రకం కాదు. ఇరాన్ దీనిని తన విజయంగా జరుపుకుంటున్నటువంటి, అంటే ఒప్పుకుంటున్నటువంటి, చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో ఇది తుఫానుకు ముందు ప్రశాంతత అని అమెరికా వర్గాలు అంటున్నాయి. ట్రంప్ కావాలనే వెనక్కి తగ్గినట్టు నటిస్తూ ఇరాన్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారా? ఈ 2 వారాల విరామం కేవలం అమెరికా తన ఆయుధాలను, వ్యూహాలను రీలోడ్ చేసుకోవడానికేనా? ఇరాన్ తనను తాను విజేతగా ప్రకటించుకోవడం, ఒకవేళ అమెరికా ఇగోని హట్ చేస్తే 15వ రోజు హార్మోజ్ జలసంధి రక్తంతో తడవడం ఖాయమంటూ కొందరు విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు కూడా వాయిదాలు వేస్తూ ఒకరోజు యుద్ధం చేస్తాం, ఒకరోజు నాశనం చేస్తాం, మరొక రోజు వెనకడుగు వేస్తామంటూ చెప్పుకుంటూ వస్తున్నటువంటి ట్రంప్ మరలా అలాంటి సాహసం చేసేటువంటి పరిణామం ఏమన్నా ఉందా? ఇప్పటికే అమెరికాలో ఇరాన్తో యుద్ధం పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. అమెరికాలో ఉన్నటువంటి డబ్బంతా కూడా, ధనమంతా కూడా అనవసరమైనటువంటి యుద్ధంలో ఖర్చు అయిపోతూ అమెరికా ఆర్థిక వ్యవస్థ కిందికి వెళ్ళిపోతుంది అనేటువంటి అక్కడ నెగిటివ్ విమర్శలు కూడా వస్తున్నటువంటి సందర్భంలో మరలా ఇలాంటి దుందుడుకు చర్యలు చేసేటువంటి అవకాశం ఏమన్నా ట్రంప్కు ఉందా? ఈ నేపథ్యంలో ఇరాన్ మరలా అలాంటి 15 రోజుల తర్వాత అలాంటి పరిస్థితి కనుక అమెరికా చేస్తే ఇరాన్ ఖచ్చితంగా మరలా పట్టు సడలకుండా ప్రయత్నాలు కొనసాగించే అటువంటి అవకాశం లేదా? దీనికి సంబంధించిన ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. ఏదేమైనా కూడా అమెరికా ఒక స్టెప్ వెనక్కి తగ్గడం అయితే ఇరాన్ విజయంగా భావిస్తుంది. ఇరాన్ అధికారికంగా ఇది మా గెలుపు అన్నట్టుగానే చెప్పుకుంటుంది. ఎందుకంటే 10 సూత్రాలలో చాలా హెవీ డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ ఒప్పుకోవడం అంటే ఆ ఓటమిని అంగీకరించడం అన్నట్టుగా ఉన్నాయి ఆ డిమాండ్స్ అన్నీ కూడా. మరి ఆ డిమాండ్స్ని చూసే, ఆ సూత్రాలను చూసిన తర్వాతే మాట్లాడదామని చెప్పేసి 2 వారాలు వాయిదా వేసింది. కాబట్టి అమెరికా ఖచ్చితంగా ఇండైరెక్ట్గా ఇక యుద్ధం చాలు అని ఒప్పుకొని దీనికి పులి స్టాప్ పెట్టినట్టుగా కనపడుతుంది. ఏదేమైనా ఇన్ని రోజుల తర్వాత ఈ భీకరమైనటువంటి యుద్ధ వాతావరణానికి ఒక ముగింపు దొరుకుతుందనేటువంటి ఆశాభావాన్ని పశ్చిమాసియాలో ఉన్నటువంటి మిగతా కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. దీనికి యుద్ధానికి ఒక పులి స్టాప్ పడి మరలా జనజీవనం సామాన్యంగా
రోజుల వారు ఎప్పుడైతే ఉందో అట్లా కొనసాగి మిగతా దేశాల్లో జరిగినటువంటి నష్టం, ముఖ్యంగా గల్ఫ్ స్టేట్లో గల్ఫ్ కంట్రీస్లో జరిగినటువంటి ఈ యొక్క నష్టాలన్నింటినీ కూడా ఇప్పుడు మరలా పూడ్చుకునేటువంటి పరిణామం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 2 వారాల సీజ్ ఫైర్ ప్రశాంతంగా ముగిసి ఆ తర్వాత కూడా ఈ యుద్ధం పర్మనెంట్గా క్లోజ్ కావాలంటూ కూడా మిగతా వారు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.